సేవామిత్రలో వ్యక్తిగత సమాచారం, తెలంగాణ డేటా కూడా చోరీ అయిందన్న సిట్. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్, తప్పుడు ప్రచారంపై టీఆర్ఎస్ ఫిర్యాదు. రాష్ట్ర పథకాలే దేశానికి దిక్సూచి, 16 ఎంపీ సీట్లే లక్ష్యమన్న కేటీఆర్. మొండి బకాయిదారులకి వార్నింగ్, ఆస్తులు జప్తు చేస్తామన్న జీడబ్ల్యూఎంసీ. ఎడారిలా మారిన గోదావరి నది, పరివాహక ప్రాంతాల్లో నీటి కష్టాలు. ఖమ్మం జిల్లాలో తీర్థాల జాతర, వైభవంగా శివుడు గంగమ్మల కళ్యాణం. అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రాభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్లో 5 లక్షలకు పైగా మెజార్టీ అందించాలని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ నాయకత్వాన్ని మరింతగా బలపరిచేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. రాష్ట్రంలో కేసీఆర్ పాలన స్వర్ణయుగమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. 15 రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు ఆదరణ లేదన్నారు. రాష్ట్రంలోని 16 స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనేది మనమే నిర్ణయిస్తామన్నారు కేటీఆర్. వరంగల్ ఎంపీ స్థానాన్ని 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడినా, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఈ దేశానికి ఆ కర్మ పట్టలేదని నేను అంటున్నా. అయితే మోడో లేకపోతే రాహుల్ గాంధీ ఇద్దరిని మాత్రమే ఎంచుకునే అక్కరేం లేదు మన దేశానికి. చాలా మంది మేధావులైన నాయకులు ఉన్నారు, చాలా మంది అద్భుతమైన నాయకులు ఉన్నారు, అద్భుతమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆంధ్రాలో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. తమిళనాడులో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. చెప్పుకుంటూ పోతే దగ్గర 12-15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. ఇద్దరు అడ్రస్ కూడా లేదు. ప్రాంతీయ పార్టీలు ఒక 5-6 భావ సారూప్యత కలిగిన పార్టీలు ఒకటైతే ఖచ్చితంగా రేపటి రోజున మనం 16 స్థానాలు, అదే రకంగా మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ పార్లమెంట్ ఎట్లాగూ గెలుస్తాడు. 17 స్థానాలు మన తెలంగాణ నుంచి మనం సాధించుకుంటే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కేసీఆర్ కీలక పాత్ర వహిస్తారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి. 16 ఎంపీ స్థానాల్లో గెలిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ గారు దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించాలి. తెలంగాణకు నిధులు కొట్లాడి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు తీసుకొస్తారనే నమ్మకం వరంగల్ జిల్లా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కేటీఆర్ అంటే ఓట్లేసినందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు ఒకటే హామీ ఇస్తున్నాం, మా నాయకులందరి తరఫున కోఆర్డినేషన్ చేసుకొని 5 లక్షలకు తక్కువ కాకుండా మెజార్టీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని. మహబూబ్ నగర్ జిల్లాలో తాగునీటి సమస్యలు లేకుండా చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్. నెల రోజుల్లోగా తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ లో 6 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి. అభివృద్ధి పనుల పర్యవేక్షణలో సామాన్య ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. 7 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. R&B 2 రోడ్లు, మిగతా పార్కులు, రోడ్లన్నీ కూడా ఇనారేషన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ 2 నెలల్లో కంప్లీట్ చేయాలని అధికారులకు మేము ఆదేశించడం జరిగింది. ప్రధానంగా రైల్వే స్టేషన్ రోడ్డు గత సంవత్సరం మేము డివైడర్ కట్టినా కూడా ఇంకా మోడర్న్గా చేయాలని చెప్పి దాన్ని వైండింగ్ చేస్తూ, తర్వాత ముఖ్యంగా పార్కులు, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పార్కులు అవసరం. ఎక్కడికక్కడనే పార్కులు టౌన్లో మెయిన్ పార్కు మయూర్ పార్కు పెద్దది, తల్లి లాంటి పెద్ద పార్కు 300 ఎకరాల్లో ఉంటే అది తెలంగాణకే తలమానికం అవుతుంది. రేపు టౌన్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడక్కడ చిన్న ఆడపిల్లలు, పిల్లలు వాకింగ్ చేసుకోవడానికి కూడా వారి సీనియర్ సిటిజన్స్ కూడా సౌకర్యాలు కలిగించి చేయడం జరిగింది. ఈ 2-3 రోజులలో అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలు ఇచ్చే దిశగా మేము చర్యలు చేపడుతున్నాం. ఈ ఈవినింగ్ మీకు తెలియజేస్తాం. రేపో ఎల్లుండో దాన్ని ఇనారేషన్ చేసుకొని పట్టణ ప్రజలందరికీ కూడా ప్రతిరోజు మంచి నీళ్ళు ఇచ్చే దిశగా మా అధికారులు పనిచేస్తారు.
వరంగల్లో పన్నుల వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తోంది జీడబ్ల్యూఎంసీ. మొండి బకాయిలు చెల్లించని వారికి ఇక ఆస్తుల జప్తు తప్పదంటూ రంగంలోకి దిగింది. పెండింగ్ వసూళ్లు చేయాలంటూ అటు అధికారులపైన ఒత్తిడి పెరిగింది. దీంతో వరంగల్ గ్రేటర్ పరిధిలో జనం పన్ను చెల్లించేందుకు క్యూ కట్టారు. వరంగల్ జిల్లాలో మొండి బకాయిదారులకు జలక్కిచ్చింది మున్సిపాలిటీ. ఇన్నాళ్లు నోటీసులు, పూల బొకేలతో పన్నులు చెల్లించాలని కోరిన జీడబ్ల్యూఎంసీ ఇప్పుడు ట్యాక్స్ కట్టకుంటే జప్తు తప్పదంటూ మొండి బకాయిలు వసూళ్లు చేస్తున్నారు. పెండింగ్ బకాయిలతో కలిపి మొత్తం 62,78,00,000 పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అధికారులు. ఇందుకోసం వారానికోసారి ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ వాళ్లకి రోజువారీ టార్గెట్స్ విధిస్తున్నారు. పన్ను బకాయిల వసూలకి యజమానుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు. 13 జీపులు, 22 మంది పోలీసులతో కలిసి పన్నులు వసూలు చేసేందుకు వెళ్తున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో కాశీబుగ్గ, కాజీపేట, నక్కలగుట్ట సర్కిళ్ల వారీగా పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 100 మందిని గుర్తించారు. వీళ్ల నుంచి ఆర్ఐలు పన్నులు రాబడతారు. కాజీపేట, వరంగల్, హన్మకొండతో పాటు గ్రేటర్ వరంగల్ పరిధిలోని 42 గ్రామాల్లో పన్నులు వసూలకు కూడా టీంలు రెడీ చేశారు. ప్రతి ఆర్ఐ పరిధిలో ఒక వాహనం లెక్కన 13 వెహికల్స్ కేటాయించారు. ప్రతి వెహికల్లో 2 హోంగార్డులతో పాటు అధికారులను పంపుతున్నారు. అందుకోసం 22 మంది కానిస్టేబుల్స్ ను కేటాయించింది పోలీస్ శాఖ. ఓవైపు జీపుల్లో ప్రచారం చేస్తూనే మరోవైపు బకాయిలు వసూలు చేస్తున్నారు అధికారులు. ఈ స్పెషల్ డ్రైవ్ తో మంచి ఫలితాలు వస్తున్నాయి. సామాన్యులు కూడా పన్నులు చెల్లించేందుకు స్వతహాగా ముందుకొస్తున్నారు. ఇంటి పన్ను కట్టడానికి నేను వచ్చి ఉన్నాను. ఎందుకంటే ఇంటి పన్ను నల్ల పన్ను కట్టాలి కదా, కట్టకపోతే ఫైన్ పడుతుందని మరి అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి వచ్చి ఇంటి పన్ను కట్టి వెళ్తున్నా. గతంలో ఈ సేవలో 50,000 నుంచి 80,000 వరకు వచ్చే పన్నులు ఇప్పుడు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెరిగాయంటున్నారు సిబ్బంది. ఇప్పుడు మార్చి ఎండింగ్ కదండి, మున్సిపల్ వాళ్ళు బిల్ కలెక్టర్స్ తోని జీప్స్ తిరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి బిల్స్ కడుతున్నారు. అందరూ ఫైన్స్ తోని కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఈ జీపులు తిరగడం వల్ల కలెక్షన్ కూడా బాగా అవుతుంది. ఈ సేవా సెంటర్లలో ఇంతకుముందు 1,00,000-2 లక్షలు అయ్యేది. ఈ 2-3 రోజుల నుండి దాదాపు 4-5 లక్షలు ఇంకా పైనే అవుతుంది. అందరు కూడా వచ్చి ఫైన్స్ తోని బిల్స్ కట్టడం జరుగుతుంది. ఇంటి పన్ను, నీటి పన్నులు, పాత బకాయిలు ఏమున్నా కూడా అందరూ వచ్చి చెల్లిస్తున్నారు ఇక్కడ ఈ సేవా కేంద్రాలలో. వరంగల్ పరిధిలో 51 డివిజన్లున్నాయి. కాజీపేట, వరంగల్, హన్మకొండ పరిధిలో మొత్తం 1,82,088 ఇళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు, వివిధ సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 62,78,00,000 రూపాయల పన్నులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 43,98,00,000 వసూలు చేశామని, మిగిలిన వాటిని మార్చి చివరికల్లా వసూలు చేస్తామంటున్నారు అధికారులు. టోటల్ వరంగల్ నగరపాలక సంస్థ చెల్లించవలసిన రుసుము 62,05,00,000 రూపాయలు. అందులో భాగంగా ఇప్పటి వరకు 43,98,00,000 రూపాయలు కలెక్షన్ చేయడం జరిగింది. అందులో బ్యాలెన్స్గా 18 కోట్లు ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 లోపు మరి ఈ వసూలు చేసే కార్యక్రమము మేము చేపట్టడం జరిగింది. మరి వరంగల్ నగరంలో దాదాపు 11 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, 2 రెవెన్యూ ఆఫీసర్స్ గాను 13 వెహికల్స్ మనము వారికి రికవరీ జీప్స్, జప్తు జీపులుగా మరి నామకరణం చేసి 18 కోట్ల రూపాయలు వసూలు చేయడం కానీ మరి ఆ రికవరీ జీప్ను మేము పట్టణంలో తిప్పడం జరుగుతుంది. ఎవరైనా కట్టని వారు మరి మొండి బకాయిల లాంటి వాళ్ళ దగ్గర ఈ వీళ్ళను తోటి మరి అక్కడ పట్టణంలో మరి మంచినీటి సప్లై, తర్వాత పన్ను ద్వారా వచ్చే అంటే అమౌంట్ను రికవరీ చేయడానికి దాదాపు చెల్లిస్తూ ఉన్నారు. చెల్లించిన ఎడలు మాత్రం జప్తు చేయడానికి ఈ బృందాలు తోడ్పడతాయనేసి మనం చేసుకుంటాం. ఓవైపు బల్దియా తీసుకొచ్చిన ఈ పద్ధతి మంచి ఫలితాన్నిస్తుందని చెబుతుండగా సామాన్యులు మాత్రం తమపైనే ఒత్తిడి పెంచడం కాకుండా అందరి నుంచి పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వేసవి ప్రారంభంలోనే గోదావరి నది ఎడారిలాగా మారింది. బాబ్లీ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరడంతో దిగువనున్న గోదావరిలో ఇసుక తెన్నెలు ఏర్పడ్డాయి. ప్రతి ఏటా ఈ సమయానికి నిండుగా నీటితో ఉండే గోదావరి అడుగంటిపోయింది. దాంతో జిల్లాలో కరువు ఛాయలు కమ్మేస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు బాసర IIIT విద్యార్థులకి వేసవిలో నీటి కష్టాలు తప్పేలా లేవు.
ఎప్పుడూ జలకలతో ఉండే గోదావరి నది ఇసుక తిన్నెలతో కనిపిస్తోంది. వేసవి కాలం మొదట్లోనే గోదావరిలో నీళ్లు అడుగంటిపోయి నదీ పరివాహక ప్రాంతమంతా ఎడారిగా మారింది. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు ప్రతి ఏటా మార్చి 1 నుంచి అక్టోబర్ 23 వరకు నీటిని వదలాలి. ప్రతి ఏటా మార్చి 1న బాబ్లీ నుంచి 0.6 టీఎంసీల నీరు దిగువనున్న గోదావరి నదిలోకి చేరుతుంది. అయితే ఎప్పట్లాగే బాబ్లీ గేట్లెత్తినా అక్కడ నీటి కొరతతో రాష్ట్రంలోకి చుక్క నీరు కూడా రాలేదు. గోదావరి నది ఎండిపోవడంతో పరివాహక ప్రాంతంలోని నిర్మల్ జిల్లాలో సాగునీరు ప్రశ్నార్థకమైంది. ఇప్పటికే గోదావరిలో నీరు లేక నమ్ముకుని పంటలు వేసుకున్న రైతాంగానికి నిరాశే మిగిలగా అటు తాగునీటికి కూడా వేసవిలో తిప్పలు తప్పేలా లేవు. ఇక బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి భక్తులు కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అమ్మవారి దర్శనానికి క్షేత్రానికి వచ్చిన వారు ఇసుక తెన్నెల్లో ఉన్న బురద నీటిలోనే స్నానాలు చేయాల్సి వస్తోంది. గోదావరిలో నీళ్లు లేవు, మహారాష్ట్ర నీళ్లు లేక ఎండిపోతున్నాయి పొలాలు మొత్తం. మరి ఎట్లా వాడించుకోవాలా? వ్యవసాయం వేసికి పంటలు నీళ్లు కావాలా? గోదావరి ఏమంటే మాకు నీళ్ళు లేవు, వేసికి పంట వండుతుంది. నీళ్ళు లేక మాకు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఇదే బాధ, ఎండాకాలం నీళ్లు లేవు తాగడానికి. గోదావరి నదిలో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే పరిస్థితి ఎడారిగా మారింది. ఈ కారణం దీనికి కారణం బాబ్లీకి కట్టడం వల్లనే ఎడారిగా మారుతుంది. ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ గ్రామానికి తాగునీరు లేదు, తాగునీటి సమస్యలు, చుట్టుపక్కల పొలాలు పంట పొలాలన్నీ ఎండిపోయే అవకాశం ఏర్పడుతుంది. ప్రతి ఏటా గోదావరి నది ఎడారిగా మారుతూ ఉండడంతో బాసర దిగువ భాగంలో నదిలో చెక్ డ్యాం నిర్మించాలన్న ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది. అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా అది కాస్త అటకెక్కింది. గోదావరి నదిలో అక్కడక్కడా చెక్ డ్యాంలు నిర్మిస్తే వేసవిలో బాబ్లీ నుంచి నీరు దిగువకు రాకున్నా తాగునీటికి కష్టాలు ఉండబోవంటున్నారు జనం. ఇంతకుముందు చెక్ డ్యాం శాంక్షన్ చేసింది కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ పనులే మొదలు పెట్టలేదు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బాసరలో ఉన్న తాగునీటి పథకాల ద్వారా బాసర, బిద్రెలి, టాక్లీ లాంటి అనేక గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది. ఈ గ్రామాలతో పాటు IIIT విద్యార్థులు కూడా గోదావరి నీటిపైనే ఆధారపడుతున్నారు. ప్రతిరోజు దాదాపు 20 లక్షల లీటర్ల నీటిని IIIT విద్యార్థులు గోదావరి నుంచి వినియోగిస్తున్నారు. నీటికి ఇబ్బంది లేకుండా క్యాంపస్లో చెరువు నిర్మించుకున్నా గోదావరిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం అక్కడున్న నీటితో కొన్ని రోజుల పాటు నెట్టుకొచ్చినా వేసవి మొత్తానికి అందించే పరిస్థితి లేదు. దీంతో IIIT పిల్లలకు కూడా నీటి కష్టాలు రాబోతున్నాయి. ఎప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే ముధోల్, నిర్మల్ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలకు తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు జనం. గోదావరి పరివాహక ప్రాంతమైన కందకుర్తి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు చెక్ డ్యాంలు నిర్మిస్తే నీటి కష్టాలు కొంతైనా తప్పుతాయంటున్నారు. దీనిపై ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. వాటికి ఆమోద ముద్ర పడితే గోదావరికి జలకళ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్పల్లి నుంచి ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో 4గురికి గాయాలయ్యాయి. వాళ్ళని వైద్యం కోసం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు కలెక్టర్ వెంకట్రావు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్ని పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి వేసవిలోగా ప్రజలకు నీరందించేలా చూడాలన్నారు కలెక్టర్. పునీత అన్నమ్మగారి సత్యోపదేశ సేవా సంస్థ రజతోత్సవాలను ఈ నెల 9న ఖమ్మంలో నిర్వహిస్తున్నామని ట్రస్టు సభ్యురాలు సిస్టర్ మేరీ ప్రభావతి తెలిపారు. ఉదయం 9ంటికి ర్యాలీతో ఉత్సవం ప్రారంభమవుతుందని, మహిళా మహాసభ కూడా నిర్వహిస్తామని చెప్పారు. ట్రస్టు ద్వారా ఎంతో మంది మహిళలకు చేయూతనిచ్చామన్నారు ట్రస్టు సభ్యులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆకారం గ్రామానికి చెందిన మెట్ల బాలనర్సయ్య గతంలో అప్పు చేసి ట్రాక్టర్లు కొన్నాడు. సరిగా పని దొరక్కపోగా చేసిన అప్పులు తీర్చలేక ఆందోళన చెందిన నర్సయ్య తాను కౌలుకు తీసుకున్న పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మైనింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. లెక్చరర్స్ ని బయటకు పంపించి కాలేజ్కు తాళం వేసి నిరసన తెలిపారు. గత విద్యా సంవత్సరం నుంచి తమకు వసతులు లేవని చెప్పినా ఇప్పటి వరకు అధికారులు స్పందించడం లేదంటున్నారు విద్యార్థులు. సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో మెప్మా ఆర్పీలు ఆందోళన బాటపట్టారు. మెప్మా ఇన్ఛార్జి తమపై వివక్ష చూపుతున్నారని, అనుకూలంగా ఉన్నవారికే బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. కోదాడ మున్సిపాలిటీ ముందు ధర్నాకు దిగిన ఆర్పీలు ఇన్ఛార్జ్ సీఎల్ఆర్పీ సావిత్రిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మహారుద్ర యాగం జరుగుతోంది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా త్రిశక్త్యాత్మక చండీపీఠం ఆధ్వర్యంలో 5 రోజులుగా ఈ మహారుద్రయాగం నిర్వహిస్తున్నారు. పీఠం వ్యవస్థాపకులు కొంకపాక రాధాకృష్ణమూర్తి దంపతులతో పాటు వేద పండితులు ఈ యాగంలో పాల్గొనగా ఉత్సవాలకు భారీగా హాజరవుతున్నారు భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ రంజిత్ కుమార్ సైని శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14న జరిగే కళ్యాణం, శ్రీరామనవమి ఉత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్, ఐటీడీఏ పీఓ, ఆలయ ఈవో రమేష్ బాబు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరు గ్రామస్తులు తమ ఊళ్ళో సెల్ టవర్ నిర్మాణం వద్దంటూ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. టవర్ నిర్మాణంతో తమకు అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. గతంలో దీనిపై మున్సిపల్ కమిషనర్ కి, ప్రజాప్రతినిధులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. గ్రామస్తుల ధర్నాకు వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్లోని ఏబీడీ కంపెనీలో పనిచేస్తున్న మహిళలు ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ దాదాపు 6 గంటల పాటు ధర్నా చేశారు. కంపెనీ నుంచి పెబ్బేరుకు బస్సు సౌకర్యం, కంపెనీలో మహిళా సూపర్వైజర్లు, ఓటీలు చేసిన వారికి అధిక జీతాల్లాంటి డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల హక్కులను కాలరాసేలా ఉన్న సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు అఖిల భారత రైతు కూలీ సంఘం సభ్యులు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా వచ్చిన తీర్పుతో తమకు అన్యాయం జరుగుతుందన్నారు. 11 లక్షల మంది రైతులకు పట్టాలు లేకుండా పోతాయన్నారు ఏఐకేఎంఎస్ నేతలు. పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో సి-విజిల్ యాప్పై ఎన్నికల సంఘం నేతలు, కలెక్టర్, ఎస్పీలకు అవగాహన కల్పించారు. జిల్లాలో సిబ్బంది తక్కువగా ఉన్నారని, సి-విజిల్ యాప్తో ప్రజలు, అధికారులకు సహకరించాలని కోరారు. అభ్యర్థులు నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఈ యాప్లో వీడియోలు అప్లోడ్ చేయొచ్చన్న అధికారులు సమాచారం ఇచ్చిన 15 నిమిషాల్లో స్పందిస్తామని చెప్పారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.